అతిపెద్ద గూగుల్ డేటా సెంటర్ విశాఖలో ఏర్పాటుకు ఒప్పందం శుభ పరిణామమని మంత్రి డోలా బాల వీరాంజనేయ స్వామి అన్నారు. ఇక ఈ ప్రాజెక్టుతో దేశంలోనే అతిపెద్ద డేటా సెంటర్ హబ్గా A1గా సిటీగా విశాఖ మారనుందని చెప్పారు. గూగుల్ డేటా సెంటర్ ఏర్పాటులో ప్రత్యక్షంగా పరోక్షంగా 1.88 లక్షల మందికి ఉపాధి అవకాశాలు వస్తాయన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు, మంత్రి లోకేష్ కృషి, శ్రమ ఫలితమే గూగుల్ డేటా సెంటర్ అని ప్రశంసించారు. ఆంధ్రప్రదేశ్ చరిత్రలో సువర్ణాక్షరాలతో లిఖించదగ్గ రోజు ఈరోజు. విశాఖపట్నానికి గూగుల్ హబ్ రావడం అనేది చాలా కీలక పరిణామం. 12 నెలల పాటు మన యువ నాయకులు శ్రీ నారా లోకేష్ గారు ఎంతో కృషి చేశారు. ఈరోజు ఢిల్లీలో మన ప్రీతం ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు, యువ నాయకులు ఐటీ శాఖ మంత్రులు నారా లోకేష్ గారు, ఈరోజు రాష్ట్ర మన ఫైనాన్స్ మినిస్టర్ గారు, అదేవిధంగా కేంద్ర ఐటీ మినిస్టర్ గారి సమక్షంలో గూగుల్ సంస్థ ఒప్పందం చేసుకోవటం చాలా సుపరిణామం. దీనివల్ల మన రాష్ట్రంలో 2 లక్షల పైగా ఉద్యోగాలు వస్తాయి. విశాఖపట్నం అనేది దేశ చరిత్రలో ఐటీలో ఒక ప్రముఖంగా ఈరోజు ప్రజలందరూ చర్చించుకున్న రోజు. విశాఖపట్నం నుంచి సముద్ర గర్భంలో కూడా కేబుల్ ఇతర దేశాలకు వేసేటువంటి పరిశ్రమ కూడా గూగుల్ తీసుకురావడం చాలా స్వాగతం. దేశంలోని అన్ని ప్రాంతాల నుంచి ఇతర దేశాలకి గూగుల్ విశాఖపట్నం ద్వారా నుంచే కనెక్టివిటీ వస్తుంది. ఇటువంటి పరిశ్రమని రాష్ట్రంలోనికి తీసుకురావడం అనేది చాలా గొప్ప విజయం. దీనికి కేంద్ర ప్రభుత్వ సహకారం కూడా మనం మరోలేనిది. ఆంధ్రప్రదేశ్ చరిత్రలో సువర్ణాక్షరాలతో లిఖించదగ్గ రోజు ఈరోజు. విశాఖపట్నానికి గూగుల్ హబ్ రావడం అనేది చాలా కీలక పరిణామం.